ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఉచితంగా కథన కార్యక్రమం జరిగింది. టీడీపీ మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో 500 మంది పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా కథన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు జియావుర్ రెహమాన్, ఉల్మాలు పాల్గొన్నారు. ఉల్మాలు కథన కార్యక్రమం విశిష్టత వివరించారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ పనిచేస్తుందని ముజీబు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. कराने के लिए जमा हुए हैं के मुताबिक अपनी उन सारी खिदमत को अल्लाह कबूल फरमाकर कौम मिल्लत के और भी जितने फायदे के काम हैं अब మానవ సేవే ప్రధాన లక్ష్యం, ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అనే నినాదంతో నిరంతరం కష్టపడుతూ పనిచేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రజాసేవలోనే ప్రతి నిమిషం ప్రజల్లోనే ఉండాలి, వారి సంక్షేమమే ముఖ్యం అని ప్రతినిత్యం సేవే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్న మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు మరియు మా గుంటూరు ఎంపీ వర్యులు కేంద్ర సహాయ మంత్రి వర్యులు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి మార్గదర్శకంలో ఈరోజు మా ఫౌండేషన్ ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఈ ఉచిత శిబిరం ఖత్నా ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసాము. మేము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎవరైతే గుంటూరు మైనార్టీల్లో ముస్లిం మైనార్టీల్లో ఎవరైతే పూర్ అండ్ నీడీ ఉన్నారో, వితంతులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఎవరు చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరైతే సపోర్ట్ అవసరమో వాళ్ళందరికీ సపోర్టుగా నిలవాలనే ఒక ఉద్దేశంతో మా ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం తోటి మనిషికి సహాయపడే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 500 మంది పిల్లలకు మేము సుంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ శ్రేష్ఠుని దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ పౌష్టికానికి అవసరమైన వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, వాళ్ళు త్వరగా హీల్ అవ్వాలి, రికవర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పౌష్టిక ఆహార కిట్ను కూడా మనం ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నాము. ముఖ్యమైనది దాదాపు 500 మంది పిల్లల్ని ఉచితంగా ఖత్నా కార్యక్రమాన్ని గురించి వారికి కావాల్సిన వారికి అందించాల్సిన వస్తువులు అందించి ఉచితంగా మనకి ముస్లింలు తప్పనిసరిగా ఖత్నా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం చూస్తే ఖత్నా అనేది అనివార్యమైపోయింది. ఎందుకంటే మనం యూరిన్ పోసిన తర్వాత అక్కడ ఉన్న ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో అందులో కొంత భాగం ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలే కాకుండా ఇతరులు కూడా చేపిస్తున్నారు. కాకపోతే మన సంప్రదాయపరంగా తప్పనిసరిగా 7 సంవత్సరాల లోపే పిల్లలకి చేయించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఇది డబ్బులు లేక చాలామంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేయించడానికి అట్టవనిపోతున్నారు. వారికి సహకరించే విధంగా, పేదలకు సహకరించే విధంగా ఇలా ఫౌండేషన్ ద్వారా ఖత్నా కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను. ముజీబ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి ఆశిస్తున్నాను.